ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th అండ్ 12th నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకుని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనము అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆరుట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న చాలామందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు. ఆరుట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని పెట్టే రోజు వస్తుంది అని ఎవరు కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం మా ఉపాధ్యాయులు చేసిండ్రు. ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల స్కూల్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందరిని వాళ్ళని కలిసి వచ్చిన. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించినాం. ఇదే కాదు, ఈనాటి ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మించాలని, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించాలని ఒకనాడు ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, అదర్ కాస్ట్లకి డిఫరెంట్ హాస్టల్స్ ఉంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అదర్స్ 2500 మంది స్టూడెంట్స్తోని 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ లెవెల్ ఒక క్యాంపస్ నిర్మించి ఈనాడు విద్యను అందించడానికి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది.